ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో విస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందరం రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. అంటే రీసెంట్గా నేను విన్న న్యూస్ నాకు చాలా హ్యాపీ అని ఇచ్చింది అనమాట. అంటే మనల్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు, చాలా కాలం మనం తొక్కేశారు, మన ల్యాండ్స్ వాడుకున్నారు అనే మాట ఏదైతే ఉండేదో, అవును కదా, మనం వాళ్ళ వల్ల నష్టపోయాం అనేది ఎప్పుడు కాస్త అనిపించేది. దాంట్లో ఎన్ని లాజిక్స్ ఉన్నా, వాళ్ళ ద్వారా రైల్వే సిస్టమ్ వచ్చింది, ఎన్ని బెనిఫిట్ పాయింట్స్ చెప్పినా ఎంత కదన్నా మనల్ని ఒకరు పరిపాలించారు అనేది బాధగా ఉండేది. రీసెంట్గా ఒక న్యూస్ విన్నాను. లండన్లో అంట ఇంగ్లీష్ వాళ్ళకంటే కూడా ఇండియన్స్ వాళ్ళకు ఉన్న ఆస్తులు ఎక్కువ, సొంత భూములు ఎక్కువ ఇండియన్స్కే ఉన్నాయి ఇంగ్లీష్ వాళ్ళకంటే అనేది విన్నాను అనమాట. సో అది విన్నప్పుడు చాలా హ్యాపీనెస్ అనే కాకుండా చాలా ప్రౌడ్గా కూడా అనిపించింది. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఎందుకండి లండన్ అధ్యక్షుడే మన ఇండియనే కదా. ఆఫ్ కోర్స్. రైట్. సో ప్రపంచవ్యాప్తంగా అది మనకు కనిపిస్తుంది. అది ఇండియన్స్ ఎక్కడున్న హార్డ్ వర్కింగ్ గైస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ వరల్డ్ వైడ్ చేస్తూనే ఉంటారు. అండ్ ఇండియా వాళ్ళకి రియల్ ఎస్టేట్ మీద, గోల్డ్ మీద ఉన్న మోజు మనం చెప్పదలసింది కదా. ఆటోమేటిక్ తెలుసు ఆ విషయం. వీళ్ళు ఎక్కడున్నా సరే వీళ్ళు లావిష్గా ఉండాలని కోరుకుంటారు. సో లండన్లో మెజారిటీ రియల్ ఎస్టేట్స్ మొత్తం కూడా రీసెంట్ అఫీషియల్ డేటా ప్రకారం బ్రిటనైట్స్ కన్నా, అంటే బ్రిటన్లో ఉన్న వాళ్ళకన్నా కూడా ఇండియన్స్కి ఉన్న ప్రాపర్టీస్ ఎక్కువ ఉన్నాయి ఆడ. ఓకే, అది అఫీషియల్ డేటా అంటే ఇప్పుడు దాకా అంటున్నారు, కానీ ఇప్పుడు అఫీషియల్ డేటా వచ్చింది అనమాట. సో ఎస్, దట్ ఈస్ ట్రూ. ఇండియా వాళ్ళకి మొదటి నుంచి కూడా ఇంట్రెస్ట్ ల్యాండ్స్ కొనుక్కోవాలని. ఎక్కడ పోయినా, ఏ దేశంలో పోయినా వీళ్ళు కొంటారు. కెనడాలో ల్యాండ్ బ్యాంక్ అంతా కూడా మన చేతుల్లో ఉంటుంది. వీళ్ళు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ల్యాండే కొంటారు. అమెరికాలో కానీ, కెనడాలో కానీ అంత రేట్స్ రావడానికి కారణం ఏంటంటే ఇండియన్సే. ఇండియన్స్ ఎక్కడ పోయినా సరే ఫస్ట్ ఏంటంటే ఒక ఇల్లు కొనాలని ట్రై చేస్తారు, సొంత ఇల్లు ఉంటే బాగుంటుంది అన్నట్టు. ఆ శ్రోతోటి వాళ్ళు ఎక్కువ శాతం వాళ్ళ లైఫ్ టైం సేవింగ్స్ అన్ని కూడా ఎక్కువ శాతం రియల్ ఎస్టేట్లోనే పంప్ చేస్తూ ఉంటారనమాట. అదొక హానర్, అదొక డిగ్నిటీలా తీసుకుంటారు. సో లండన్ ఎప్పటి నుంచో అది హబ్ కాబట్టి, ఇండియన్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు కొనుక్కుంటూ వచ్చారు. అండ్ ఈ మధ్యకాలం చూస్తే ప్రతి బిజినెస్ మ్యాన్కి ఒక సెకండ్ హోమ్ లాగా దాన్ని వాడుకుంటారు. యూకే ప్రతి బిజినెస్ మ్యాన్. యాక్చువల్ ఇండియాలో నువ్వు మిలియనీర్ అయ్యావంటే నీకు నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటంటే దుబాయ్లో కానీ లేకపోతే లండన్లో కానీ ఒక ఇల్లు ఉందని అడుగుతారు. అది అట్లా అనమాట. సెటర్ ఏంటంటే లండన్లోకి వెళ్ళేసి బజార్లో మీద తిరుగుకుంటా నువ్వు హిందీలో కానీ, గుజరాతీలో కానీ, పంజాబ్లో కానీ ఒక సాంగ్ పాడుకుంటా పోయావు అనుకోండి, వేరే ప్రతి కార్నర్ నుంచి ఇంకో చోట పల్లవి వచ్చిందంట. అమెరికాలో కనుక తెలుగు వీర లేవరా అని మన అనగానే శరణం అట్నుంచి పల్లవి వచ్చిందంట. అట్నుంచి అంతమంది మనోళ్ళు ఉన్నారని చెప్పడం కోసం దాన్ని వాడతారనమాట. అట్లా లండన్లో కూడా ఏ మూల చూసినా, ఏ కార్నర్లో చూసినా మన ఇండియన్సే ఉంటారనమాట. అంతగా అది పాపులర్ అయిపోయింది. పబ్లిక్ ఏంటంటే కొంచెం సంపాదించిన తర్వాత సేఫ్టీగా ఉన్న ప్లేసులు అండ్ ఎక్కువ ఒక వేరే కంట్రీలో ఉండాలని అన్న తరహా ఎక్కువైపోతుంది. ప్రపంచవ్యాప్తంగా మిలియనీర్స్ ఏషియాలో ఎక్కువ అవుతున్నారు, పర్టికులర్ ఇండియాలో చాలా మంది అవుతున్నారు. ఇప్పుడు వరల్డ్ సెకండ్ రిచెస్ట్ పర్సన్ మళ్ళీ అదానికి వచ్చింది ఆ హోదా. ఓకే, ఏషియాలో రిచెస్ట్ పర్సన్ అంటే అదాని, తర్వాత అంబానీలో ఉన్నారు. ఇట్లా ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ బిజినెస్ మెన్ అందరికి కూడా దుబాయ్లో ఉంటుంది హౌస్, అండ్ లండన్లో ఉంటుంది కంపల్సరీగా. అండ్ మోర్ ఓవర్ లాజికల్ థింగ్స్ ఏమి ఇక్కడ వర్క్ అవ్వంటారు. ఎందుకంటే ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా సరే మోర్ దెన్ మన సిటిజన్స్ కంటే కూడా వేరే సిటిజన్కి ఎక్కువ వెళ్తుంది అన్న టైంలో వాళ్ళ రెస్ట్రిక్షన్స్ లాంటివి కానీ, అంటే బేసిక్గా ల్యాండ్ ఈజ్ నథింగ్ బట్ పవర్ అని నమ్మే ప్లేసెస్ ఉన్నాయి. అందులో ఇంగ్లాండ్ కూడా ఒకటని నేను నమ్ముతాను. సో అలాంటి టైంలో ఇలాంటి ఇల్లాజికల్ అంటారా దీన్ని? బేసికల్గా ప్రపంచంలో మిగతా దేశాలతో కంపేర్ చేసినప్పుడు బ్రిటిష్ అండ్ ఇండియా రిలేషన్షిప్ కొంచెం యూనిక్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే మన వాళ్ళు 200 years పరిపాలించారు. ఆ టైంలో బిజినెస్ డీల్స్ అప్పటి నుంచి నడుస్తున్నాయి వాళ్ళకి. అందుకనే బ్రిటిష్లో ఎక్కువ మంది ఎవరు ఉంటారంటే పాకిస్తాన్లో కానీ లేదా ఇండియన్స్ కానీ ఎక్కువ ఉంటారు వేరే దేశంతో కంపేర్ చేసినప్పుడు. ఓకే, న్యాచురల్గానే వీళ్ళు 2 పవర్ గ్రూప్లు అక్కడ లోకల్స్ కన్నా కూడా. ఇప్పుడు ఈవెన్ ఎలక్షన్స్ జరిగినా సరే వీళ్ళు కానీ వాళ్ళు కానీ వినవుతూ ఉంటారు నిరంతరం. అది ఎందుకంటే పాపులేషన్ ఎక్కువ వెళ్తుంది. న్యాచురల్గా అసెట్స్ కూడా ఎక్కువ కొంటా ఉంటారు ఇప్పుడు ఆ టైంలో, కాబట్టి వీళ్ళ చేతిలో ఉంది. అండ్ ఇండియాలో మెజారిటీ బిజినెస్ మెన్ అందరికి కూడా బిజినెస్లు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు టాటా స్టీల్, అక్కడ టాటా కోరస్ ఉంది కదా, అండ్ ల్యాండ్ లవర్, ఇవన్నీ వాళ్ళ బ్రాండ్సే కదా. అట్లా ప్రతిదీ వాళ్ళతో ఉందనమాట. అది మళ్ళీ టీసీఎస్ సెకండ్ బిగ్గెస్ట్ ఇన్కమ్ అంతా యూరోప్ నుంచి వచ్చింది, లండన్ నుంచే. అట్లా మన బిజినెస్ హౌస్లు మొత్తం మెజారిటీ బిజినెస్ మ్యాన్లు కావచ్చు, బిజినెస్ హౌస్లు కావచ్చు, అండ్ యూరోప్లో హెడ్ క్వార్టర్ లాగా ఉండేది లండనే అనమాట. న్యాచురల్గా లండన్లో వీళ్ళు కొంటా ఉంటారు. ఇండియాలో రిచెస్ట్ పర్సన్ అందరికీ సెకండ్ హోమ్ అక్కడ ఉందండి. సో అండ్ ఇది ఒక పాజిటివ్ న్యూస్గా చూస్తూ ముందుకు వెళ్ళడమే బెస్ట్ అంటారు. ఆ పాజిటివ్ న్యూస్ అనే బదులు మనోళ్ళు వరల్డ్ వైడ్గా కొంచెం ఆక్యుపై చేస్తున్నారు, అండ్ అన్ని చోట్ల మనోళ్ళు ఉన్నారు. ఇండియన్ అనే బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది రాను అంటూ బెటర్. ఎందుకంటే
ఇప్పుడు ఇలాంటి న్యూస్ వచ్చినప్పుడు ఏంటంటే మన ఇండియన్ ఇమేజ్ కానీ ఇండియన్ బ్రాండింగ్ కానీ పవర్ పెరిగింది. రేపొద్దున చిన్న హోటల్స్ ఎవరైనా పెట్టినా సరే ఇండియన్ హోటల్స్ గుర్తుపట్టడం ఈజీ అయిపోద్ది, అవును, ఆ ప్రొడక్ట్ని యాక్సెప్ట్ చేయడం కూడా ఈజీ అయిపోద్ది అనమాట. కాబట్టి డెఫినెట్గా ఇది పాజిటివ్ న్యూస్ ఇది. వెరీ ట్రూ సార్. కాకపోతే ఇప్పుడు అఫీషియల్ కన్ఫర్మేషన్ ఏంది అంతే, ఇంతకు ముందు నుంచి ఉన్నది, ఇప్పటి నుంచో ఉంది. ఇప్పుడేమో అఫీషియల్ గా బిగ్గెస్ట్ రియల్ ఎస్టేట్ ఓన్ బై ఇండియన్స్ అనమాట లండన్ లో. ఏదో రోజు అక్కడ స్టాక్ ఎక్స్చేంజ్ లో కూడా ఎక్కువ స్టాక్స్ మనకు ఉన్న పెద్ద ఆశ్చర్యం లేదు. ఎంటైర్ యూరోప్ ఎకానమీ అంత డైయింగ్ ఎకానమీ అండి, అది మ్యూజియం లో చూసుకోవటం ఫ్యూచర్ లో. ఎందుకంటే గ్రోత్ అంతా ఏసీ సెంట్రిక్, ఇప్పుడు చైనా, గల్ఫ్, ఇండియా నుంచి వస్తుంది గ్రోత్, మొత్తం వరల్డ్ మొత్తానికి వెళ్తుంది గ్రోత్ అంతా. అంటే ఒక పాపులేషన్ వైజ్ అనే కాకుండా Growth wise కూడా. ఆటోమేటిక్ గా అక్కడ ఇండస్ట్రియలిస్టులు కానీ ఇండస్ట్రీ కానీ బాగుపడతాయి. అవును, అది ఇట్స్ లైక్ ఏంటంటే ప్యారల్ థింగ్స్ అవి, అవును. ఇది బాగుంటే అది బాగుంటది అన్నట్టు. ఆ రకంగా చూసినప్పుడు డెఫినెట్లీ ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ కూడా ఇన్ ఫ్యూచర్ పెరుగుతాయి. మీరు బేసికల్ గా టోటల్ బ్రిటన్ జనాభా 5 కోట్లు అండి, అది మన తెలంగాణ అంత ఉంటుంది. టూ మచ్ ఇంపార్టెన్స్ ఇచ్చేసి దాన్ని ఇమేజ్ పెంచుకుంటూ వెళ్ళారు, కానీ అంత మించి ఏం లేదండి. హిస్టారికల్ గా వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ అంతే. గుర్తుపెట్టుకోండి, లండన్ సిటీ స్టార్ట్ అయింది, అంకుర్వాట్ సిటీ అయింది ఒకే సంవత్సరం. ఓకే, అది క్రీస్తు పూర్వం 1100లో బీనైంది, రెండు ఒకేసారి బీనైంది. అంకుర్వాట్ మొత్తం ఏమో శ్మశానంగా మారిపోయి టెంపుల్ మాత్రం మిగిలింది. అక్కడ ఉన్న సిటీ మొత్తం జీరో అయిపోయింది కదా. బట్ లండన్ సిటీ మాత్రం అప్పటి నుంచి ఇంక అంతే డెవలప్ అవుతూ ఈ స్టేజ్ లో ఉంది. అందుకని అది ఒక నాగరికత, ఒక గుర్తు అనమాట అది. బట్ ఇన్ ఫ్యూచర్ యూకేకి అంత స్కోప్ అయితే లేదంటారు. డెఫినెట్ గా యూకే కాదు, ఎంటైర్ యూరోప్ కూడా ఒకప్పుడు అంటే రెండో ప్రపంచ యుద్ధకు ముందు ఎంత భూమిలో ఉందో అంతగా డల్ అయిపోతా ఉంది ముందు రోజుల్లో. దాని గ్రోత్ ఏం లేదు. ఒక టూరిజం పాయింట్ ఆఫ్ లో మినహాయిస్తే వాళ్ళందరూ ఎక్స్పర్ట్స్ ఏం కాదండి, తక్కువ అవుతుంది. రాను ఇండియా వాళ్ళు, చైనా వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు ఆ ప్లేస్. నెక్స్ట్ ప్రపంచం మొత్తం గ్రోత్ కూడా ఇండియా, చైనా అండ్ అమెరికా, ఈ మూడు చుట్టూ ట్రయాంగిల్ షేప్ లో నడుస్తూ ఉంటుంది ముందు రోజుల్లో. అక్కడ అమెరికాలో కూడా మొత్తం డామినేషన్ ఇండియన్స్ వస్తుంది స్లో అండ్ స్టడీగా. అండ్ ఇండియా ఎట్లా ఇక్కడ లోపలికి వస్తుంది. ఎప్పుడైనా టెక్నాలజీ ఎవరి చేతుల్లో ఉంటే వాళ్ళు భూమిలోకి వస్తారండి. ఇండియాలో అన్ని టెక్నాలజీ ఇక్కడే ఉంది. అమెరికాలో నువ్వు చూసావనుకోండి, మైక్రోసాఫ్ట్ కానీ అన్ని ఏ కంపెనీ అయినా సరే సీఓస్ అందరూ మనలో ఉంటారు. రేపొద్దున వీళ్ళు సొంతంగా స్టార్ట్అప్ కంపెనీస్ పెట్టినా సరే ఇండియాలోనే పెడతారు. అందుకని న్యాచురల్గా టెక్నాలజీ ఎక్కడ ఉంటే పవర్ అక్కడికి వస్తుంది, పవర్ ఎక్కడికి వస్తే వాళ్ళు లీడింగ్ అవుతూ ఉంటారు. అంటే ఇప్పుడు ఇండియా అన్ని విషయాల్లో స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి ఆ స్టాంప్ అనేది అన్ని చోట్ల క్లియర్ కనపడతా ఉంటుంది. ఇట్స్ టైమ్ ఫర్ ఇండియా అని చెప్పొచ్చు. డెఫినెట్ గా నెక్స్ట్ డెకేడ్ బిలాంగ్స్ టు ఇండియా అండి. ఇండియా గురించి మాట్లాడుతూ ఉండాలి ఏ దేశంలో సరే. అది ప్రేమతో కావచ్చు, కోపంతో కావచ్చు. మనం అమెరికా గురించి, యూరోప్ గురించి ఇప్పుడు దాకా ఎట్లా మాట్లాడామో మన గురించి వాళ్ళు మాట్లాడాలి. ఎందుకంటే ఇక్కడ బిజినెస్ ఉంది, అండ్ కల్చర్ ఉంది, అండ్ పీస్ ఆఫ్ మైండ్ ఉంది, అండ్ అన్నిటికి మించి జనాభా ఉంది. వెరీ ట్రూ. సో వాళ్ళకి బిజినెస్ ఏదైనా కావాలని సరే ఇండియాకి రావాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద గ్రేట్ ఇన్ఫర్మేషన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.